ఎవరి సోఫియా నిన్న కల్నల్ సోఫియా ఖురేషీ ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె స్వతహాగా ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భారత ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి. కల్నల్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ తాత, వాళ్ళందరూ కూడా వాళ్ళు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా భారత ఆర్మీలో వాళ్ళ తాత కాలం నుంచి కూడా వాళ్ళు కంప్లీట్గా భారత ఆర్మీకే కంప్లీట్గా ఆర్మీలో పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో తండ్రి భర్త ఆర్మీలోనే 99లో ఆర్మీలో జాయినింగ్, చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ, ఐరాస శాంతి సైనికురాలిగా మంచి గుర్తింపు, ఈమె సేవలకు పలు ప్రశంసా పత్రాలు, ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్గా బాధ్యతలు అంటూ చూస్తున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఆమె ఆర్మీ చీఫ్ దాకా పోవడానికి అవకాశం అయితే ఉంది. నిన్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ వ్యూహ రచనలో భాగంగా ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్తాన్కి మన భారత నారీ శక్తి ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో ప్రపంచానికి చాటి చెప్పిండు. దానిలో భాగంగానే అదేవిధంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారతదేశం పైన సార్వభౌమాధికారం పైన కనుక దాడి చేస్తే అందరం కూడా కలిసి కట్టుగా తిప్పి కొడతామనేటువంటి ఒక మెసేజ్ను ఈరోజు ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్కు పంపించే విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తూ చూస్తున్నాం. సో ఈమె స్వతహాగా ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో సోఫియా ఖురేషీ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. సో పహల్గామ్ దాడికి ప్రతిగా నిన్న అర్ధరాత్రి భారత ఆర్మీ పాకిస్తాన్ పీఓకేలని ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపిన తర్వాత బుధవారం మీడియాకు అటాక్స్కు సంబంధించినటువంటి వివరాలను సోఫియా వెల్లడించారు. వైమానిక దాడులు, భారత్ అటాక్స్కు వంటి అంశాలను వెల్లడించారు. దీంతో అసలు ఈ సోఫియా ఖురేషీ ఎవరు అనే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విస్తృతంగా శోధించడం గమనార్హం. అయితే ప్రస్తుతం లెఫ్టినెంట్ కల్నల్ హోదా స్థాయి అధికారిగా ఉన్నటువంటి సోఫియా తన కెరీర్లోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి ఆఫీసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో గుజరాత్ వడోదరలో సోఫియా జన్మించింది. ఆమె బయోమెడికల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక సోఫియా తల్లి కూడా సైన్స్ పట్టా పొందారు. తండ్రి ఇండియన్ సైన్స్ సర్వీస్లో పనిచేశారు. సోఫియా భారత సైన్యంలో ఇక సోఫియా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి మేజర్ తౌఫిక్ ఖురేషీని వివాహం చేసుకుంది. వారికి నుమేర్ ఖురేషీ అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. 1999లో సోఫియా భారత సైన్యంలో చేరింది. ఆమె 99లో చెన్నైలో ఆర్మీ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆర్మీ ఎలక్ట్రిక్ ట్రైనింగ్గా నియమితులయ్యారు. 2006లో సోఫియా కాంగోలోని బహుళ జాతీయ శాంతి పరీక్షణ మిషన్లో సైనిక పరిశీలకురాలిగా వర్క్ చేసింది. 2010 తర్వాత ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో నిపుణురాలిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే సోఫియాకు ఆమె చేసినటువంటి సేవలకు గుర్తింపుగా పంజాబ్ రాష్ట్రం జలంధర్ ఆర్మీ కమాండింగ్ ఇన్ చీఫ్ నుంచి ఉత్తమ పురస్కారం అవార్డును అందుకున్నారు. మరోవైపు సోఫియా కొన్నాళ్ల పాటు ఈశాన్య భారత్లోనూ పనిచేశారు. అక్కడ సైనిక కార్యాచరణకు స్మార్ట్ ఆఫీసర్గా సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె స్టాఫ్ ఆఫీసర్ ఇన్ చీఫ్గా సత్కారం పొందారంటూ కూడా చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఇలాంటి మహిళా శక్తి, నారీ శక్తి ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 60 నుంచి 70 కోట్ల మంది మహిళలకు ఈరోజు ఆమె ఒక స్ఫూర్తిగా, ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో నారీ శక్తి కూడా మన భారతదేశంలో బలంగా వేళ్ళునుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మోడీ వ్యూహరచనగా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మోడీ వ్యూహరచనలో భాగంగానే ఇద్దరు, ఇటు సోఫియా ఖురేషీ, కల్నల్ సోఫియా ఖురేషీ భారత ఆర్మీకి సంబంధించినటువంటి కల్నల్ కావచ్చు, ఇంకొక వైపు ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఇద్దరు కూడా ఈరోజు భారత త్రివిధ దళాలకు ఏ విధంగా ఎంత బలంగా ఉన్నాయో ఇద్దరిని చూస్తే అర్థమవుతా ఉంది. ఇది ఒక మోడీ అమిత్ షా వ్యూహంగా చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్